విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 1340 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఇక్కడ నడుపుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వాలే మారి ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడపాలని చెప్పేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అట్లాగే స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తన నచ్చిన పద్ధతిలో 7,500 మందికి హౌస్ రెంట్ అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటికే ప్లాంట్లో అట్టుడుగుతూ ఉంది. నేను అర్ధమంతరంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు పెరుగుతూ కాంట్రాక్టర్కి కానీ 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వర్కర్కి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి 10 గంటల దాకా బయోమెట్రిక్ ఉన్న పేర్లు డిలీట్ చేసి మీరు బయట పండి అంటా ఉన్నారు. అనేక మంది త్యాగాలు, రక్తం చిందించిన తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ కేంద్రంలో ఉంటే బీజేపీ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కారు చౌకగా అమ్మి ఇక్కడ 17,000 మంది కాంట్రాక్ట్ లేబరు, పెర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారు ఆఫీసర్స్ కలిపేసి 18,000 మంది మొత్తం వీళ్ళందరినీ కూడా ఈదుల్లో పెట్టి ఉద్యోగాలను తొలగించి అనేక దుర్మార్గమైన చర్యలు అనమాట. ఇవాళ 4,500 మంది కుటుంబం ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్ ఇక్కడ 1,00,000 మంది ఉన్నారనమాట. భార్య పిల్లల్ని ఈదుల్లోకి నెట్టి ఇవాళ ఆకలితో చంపాలని చెప్పేసి దేశంలో ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదన్నమాట. పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయి, కార్మికులతో చర్చించాలి.